కన్నా వస్తున్నా. అక్కడ ఆఫీస్లోనే గౌరవం లేదు, ఇక్కడ ఇంట్లోనే గౌరవం లేదు. ఏంటో నా బ్రతుకు ఇలా అయిపోయింది. ఇంకా ఈ లైఫ్ ఇంతేనేమో. నా కొడుకు దేని గురించో బాధపడుతున్నట్టున్నాడు. కన్నా వెళ్ళొస్తా. కన్నా ఏంటో నా లైఫ్. ఈ ఇంట్లో నన్ను పట్టించుకునే వాళ్ళే లేరు. నా జీవితం ఎప్పుడు మారుతుందో ఏంటో. ఏమైందో నా కొడుకు బాధ చూడలేకపోతున్నా. కోడలతో మాట్లాడాలి. కోడలతో మాట్లాడదాం అనుకుంటున్నా, కానీ కోడలి పిల్ల ఏమనుకుంటుందో ఏమో. అసలే చదువుకున్న పిల్ల. అయినా పెళ్ళైనప్పుడు వీళ్ళు బాగానే ఉన్నారు కదా. అసలు ఇప్పుడు ఏమైంది? అసలు వీళ్ళ మధ్య ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అమ్మాయి ఏం పని చేస్తుందో ఏంటో, ఒకసారి పిలిచి మాట్లాడదాం. కోడలి పిల్ల, ఒకసారి డ్రామా. వస్తున్నా అత్తయ్య. ఇక్కడ కూర్చోమ్మా, నీతో మాట్లాడాలి. అబ్బాయి, నువ్వు ఎలా ఉంటావు? ఏం మంచిగా లేదమ్మా. మాకేమైంది అత్తయ్య? మేమిద్దరం బాగానే ఉంటున్నాంగా. మీ గురించి ఒక మాట చెప్తాను, నువ్వు తప్పుగా అనుకోవద్దమ్మా. అత్తయ్య, నేనేమనుకోను. ఏంటమ్మా, అబ్బాయిని సరిగ్గా చూసుకోవట్లేదు. ఆఫీస్కి వెళ్తున్నా వస్తున్నా పట్టించుకోవట్లేదు. ఆయన రోజు వెళ్ళే ఆఫీసే కదా అత్తయ్య, పర్టికులర్గా పట్టించుకునేది ఏముంది? ఆయన నాకు చాలా పనులు ఉంటాయి కదా. రోజు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు పట్టించుకోవాలంటే నాకు మాత్రం ఎలా కుదురుతుంది అత్తయ్య? మా అబ్బాయి ఆఫీస్లో ఎంత కష్టపడుతున్నాడో మనకేం తెలుసు అమ్మా. అలా కష్టపడబట్టే మనం 3 పూట్ల హాయిగా అన్నం తినగలుగుతున్నాం. అక్కడ ఆయన ఎన్ని నిందలు పడుతున్నాడో, ఎన్ని మాటలు పడుతున్నాడో మనకు తెలియదు. ఆఫీస్లో గౌరవం లేక, ఇంట్లో గౌరవం లేక అబ్బాయి ఎంత బాధపడతాడో ఒకసారి ఆలోచించావా? అవునా, నేను ఆయన అంత బాధపడుతున్నానా? వాడికి ఏదైనా అయితే ఏంటమ్మా మన పరిస్థితి? ఒకసారి ఆలోచించావా? మీరు చదువుకున్న వాళ్ళమ్మా, మీరే అర్థం చేసుకోవాలి. మీరు చెప్పేదంతా నిజమే. ఇన్ని రోజులు దీని గురించి అసలు నేను ఆలోచించలేదు. ఆయన ఎంత బాధపడుతున్నారో ఏంటో నాకు ఇప్పుడే అర్థమవుతుంది. ఈ రోజు నుంచి మా ఆయన్ని ప్రేమగా చూసుకోవాలి. ఆయనకి ఇష్టమైన చిక్కుడుకాయ కూర వండి పెట్టాలి. ఏమంటే స్నానం చేసి రండి, మీకోసం స్నాక్స్ రెడీగా ఉంది. సరే కన్నా. సారీ అండి, ఇన్ని రోజులు మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించండి. సారీ ఎందుకు కన్నా, నీకు కూడా ఇంట్లో చాలా పనులు ఉంటాయి కదా. ప్రతి కుటుంబంలోనూ ఎలాంటి చిన్న చిన్న తగాదాలు ఉంటూనే ఉంటాయి, కానీ వాటిని గుర్తించి సరిచేసే పెద్దవాళ్ళు ఉండాలి. దాన్ని అర్థం చేసుకునే భార్యాభర్తలు ఉండాలి.